ఈ నెల 12వ తేదీన మంగళగిరి జనసేన ఆఫీసులో కాపు సంక్షేమ సేన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్య తెలిపారు. దీనికి సంబంధించి కాపు సంక్షేమ సేన అధికార ప్రకటన చేసింది. చేగుండి హరిరామ జోగయ్య అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా కోఆర్డినేటర్లు, జిల్లా, నియోజకవర్గ, మండల అధ్యక్షులు, మహిళా విభాగ సంక్షేమ సేన అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్ష, ఉపాధ్యక్ష సభ్యులు, రాష్ట్ర, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు పాల్గొనున్నారు. రైట్. నెల 12న కాపు సంక్షేమ సేన మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఆత్మీయ సమావేశంలో పాల్గొనబోతోంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ సమావేశం ఎటువంటి ప్రాధాన్యతను సంతరించుకోనుంది? ఎటువంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశాలున్నాయి? బలరాం, ఈ నెల 12వ తేదీన మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ముఖ్యంగా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా హరిరామ జోగయ్య ఒక ప్రకటన రూపం అంటే మీడియా ముఖంగా కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ సమావేశంలో కాపుల సంక్షేమ సేనకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జిల్లా, రాష్ట్ర కోఆర్డినేటర్లు, మండల అధ్యక్షులు, మహిళా విభాగము, సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు, లీగల్ సెల్, అదేవిధంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, అన్ని రకాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు ముఖ్య నాయకులంతా కూడా ఆహ్వానం పలకడం జరిగింది. మినిమం 1000 నుంచి 1500 వరకు వీళ్ళందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే రానున్న రోజుల్లో కాపు రిజర్వేషన్ మీద, కాపు సంక్షేమ సేన కార్యక్రమాలకు సంబంధించి భవిష్యత్ కార్యరూపణ ఎలా ఉంటుంది అనేది చర్చించడమే కాకుండా జనసేన పార్టీ మేనిఫెస్టోలో కాపుల సంక్షేమం, కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించడం కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతున్నట్టు సమాచారం కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ కార్యాలయంలోనే ఈ సమావేశం నిర్వహించడము, అదేవిధంగా కాపు రానున్న రోజుల్లో కాపు సంక్షేమ సేన అదేవిధంగా జనసేన కలిసి 2 ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్ళడానికి కూడా సిద్ధం కానున్నారు. అయితే రానున్న రోజుల్లో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే లక్ష్యంగా కాపు సంక్షేమ సేన పనిచేస్తుందని గతంలోనే హరిరామ జోగయ్య ప్రకటించిన నేపథ్యంలో రేపు 12న జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సిద్ధం కానున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు అంటే ఉమ్మడి 13 జిల్లాలలో అన్ని జిల్లాలకు సంబంధించి ఆహ్వానాలు పంపడం జరిగింది. 12వ తేదీ తప్పనిసరిగా అందరూ హాజరు కావాలి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కాపు సంక్షేమ సేన పిలుపునివ్వడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణకి మెడికల్